బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడనున్నారు. అయితే తొలిసారిగా కూడా అటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారి ఈ రోజు అయితే కేసీఆర్ ఈ సభలో ప్రసంగించనున్నారు. అయితే ఈ రోజు సభకు సంబంధించి కూడా వేలాదిగా అక్కడికి కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు చేరుకునున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఎలకతుర్తిలో ఈ సభకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. సభ ప్రాంగణం వద్ద ఇప్పటికే సుమారుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే సాయంత్రం 6 గంటలకు కూడా అటు కేసీఆర్ మాట్లాడే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే సభా ప్రాంగణం వద్ద అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ ఎత్తున కూడా ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేశారు. సో భారీ ఎత్తున అటు బీఆర్ఎస్ కు సంబంధించి నేతలు, కీలక నేతలు కూడా హాజరు కానున్నారు. ముఖ్య నేతలందరూ కూడా అలాగే పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహించనున్నారు. తొలిసారిగా కూడా అటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే కేసీఆర్ బహిరంగంగా మాట్లాడనున్నారు. అయితే ఈరోజు ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా ఉత్కంఠంగా మారింది. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సభా ప్రాంగణం వద్ద లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్ చెప్పండి, ఇప్పటికే అటు సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు తెలుస్తున్నాయి. సుమారుగా ఎంతమంది సభకు హాజరు కావచ్చు, అలాగే కేసీఆర్ స్పీచ్ పై కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ఆయన ఏం మాట్లాడతారు ఏంటి, అటు నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేయను అనేది కూడా ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్, ఇప్పటికే మొత్తం గ్రామాన తెలంగాణ నలుమూలల్లో కూడా పార్టీ జెండాలు ఆవిష్కరించి ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. ప్రస్తుతం మనం ఎలకతుర్తి సభా ప్రాంగణంలో ఉన్నాం. సభా ప్రాంగణం చూసినట్లయితే మొత్తం ఎక్కడ చూసినా కానీ గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 1200 ఎకరాలలో కూడా సభను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. గతంలో 2001 నుంచి కూడా చూస్తున్నాం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు. ఇప్పుడు 24 వసంతాలు పూర్తయి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ గతంలో ఎప్పుడు కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంతగా నిర్వహించలేదు. అంతా కూడా అందరి దృష్టి కూడా కేసీఆర్ పై ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ సీఎంగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. 16 నెలల కాలంలో చాలా వరకు హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు ఏమీ నెరవేర్చలేదని మొత్తం కూడా ఈ వేదిక ద్వారా కూడా అవకాశం కనపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర నేతలంతా కూడా సభా వేదికకు చేరుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఉన్నారు. చెప్పండి, మీరు మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చూస్తున్నారు, కేసీఆర్ వెంట ఉండి నడుస్తున్నారు, ఒక ఉద్యమ నాయకుడిగా ఉంటున్నారు. ఎలా చూడవచ్చు ఈరోజు రజోత్సవం సిల్వర్ జూబ్లీ? ప్రధానంగా ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి తెలంగాణ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సాధించి వచ్చినటువంటి తెలంగాణలో పరిపాలన అత్యద్భుతంగా అందించి 3 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణకు కేసీఆర్ గారు మాత్రమే శ్రీరామ రక్ష అనేటువంటి ఉద్దేశంతో 10 లక్షల మందికి తగ్గకుండా ఈరోజు ఈ సమావేశం జరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఒక ఉద్యమ ప్రస్థానం చేసి సాధించి మళ్ళీ పరిపాలన చేసినటువంటి చరిత్ర ఏ రాజకీయ పార్టీకి ఈ భారతదేశంలో లేదు. చాలా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒక 25 సంవత్సరాలు నడపగలిగిరు, నిలబెట్టగలిగిరు. అది ఉద్యమం అనుకోండి, పరిపాలన అనుకోండి. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేసినా సరే, మన జరిగిన ఏమరపాటు పొరపాటు అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. ఏడాది లోపలనే కనుక మాట్లాడితే వెంటనే అయ్యో అవతలేదా వీళ్ళకి అనేటువంటి ఒక మాట వస్తుందేమని చెప్పి కేసీఆర్ గారు కూడా వేచి చూశారు. కానీ రాను 16 నెలలకు వచ్చేసరికి ఏమైపోయిందంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది, తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగులుతున్నది. రైతాంగం మొత్తుకుంటున్నారు, కరెంట్ లేదు, సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఈ రోజు నా తుంగతుర్తి నియోజకవర్గంలో పోయి చూద్దామన్నా ఎండబోసినటువంటి ఒడ్లను కొనేటువంటి పరిస్థితి కనపడతలేదు. కాలుష్యం నుంచి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కనపడతలేదు. వీటన్నింటి గురించి వివరిస్తూ మళ్ళీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికి సంబంధించినటువంటి చర్యలు ఏం చేపట్టాలి, అది విమర్శ ఉంటుంది. దాంతోపాటు మీరు చేయగలిగితే కనుక మళ్ళీ తెలంగాణ ఎట్లా కాపాడుకోవచ్చు అనేటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇక్కడి నుంచి చెప్పాల్సినటువంటి సూచన ప్రభుత్వానికి చెప్తారు. ఏవైతే 2 జాతీయ పార్టీలు విఫలమై మనల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ 2 జాతీయ పార్టీల విఫలమైంది, వాళ్ళు చేసినటువంటి కుట్రలేని కూడా ఈ వేదిక నుంచి కేసీఆర్ గారు స్పష్టం చేస్తారు. ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రం కొనసాగాలి, మనుగడ బాగుండాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీ, మన పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష. ఒక డిసిజన్ తీసుకోవాలంటే 36 సార్లు ఢిల్లీ పోయినా కూడా కనీసం 6 మంత్రులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఒక భావదారిద్ర్యంలో రేవంత్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఢిల్లీకి గులాములుగా కాకుండా గులాబీ దళపతిలాగా ఉన్నటువంటి నాయకుని మొదలుపెట్టుకుంటే జనం గుండెలను అర్థం చేసుకొని కావాల్సినటువంటి కార్యక్రమాలను తీసుకుపోగలుగుతారు. కాబట్టే 25 సంవత్సరాల ప్రస్థానము, ప్రభుత్వ వైఫల్యము, 2 పార్టీలు చేసినటువంటి కుట్రలు తిరిగి మనం పుంజుకొని ఏ విధంగా మన యొక్క కార్యకర్తలను సమిష్టిగా ముందుకు తీసుకుపోయి గ్రామ శాఖలు, మండల శాఖలు, జిల్లా శాఖలు, రాష్ట్ర శాఖ చేసుకొని మళ్ళీ కేసీఆర్ గారు అధ్యక్ష ఎన్నిక చేసుకొని ఏ ఎన్నిక వచ్చినా ఏ సందర్భం వచ్చినా కారు గుర్తు మీద ఓటేసుకొని గెలిపించుకొని తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసమే
తొలి ప్రస్థానంగా తొలి అడుగుగా ఈ సమావేశం ఉండబోతుంది. ఏ పొరపాటు అన్నారు మీరు ఇందాక? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, ఏం జరిగింది? ఎందుకంటే ఆ పార్టీ అధికారం కోల్పోయింది, ఆ తర్వాత మళ్ళీ ఎంపీ ఎన్నికలు చూడడం జరిగింది, ఎంపీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా సాధించినటువంటి ఏంటి ఈ పొరపాటు అంటే ఏమంటారు? అంటే వాస్తవానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలువలో నీళ్ళు వస్తున్నాయి కదా, ఈ నీళ్ళు ఏమో కేసీఆర్ కోటైపోతే అవుతుందా? 10 ఏళ్ళు చూసినాం కదా, వాళ్ళు కూడా ఏదో 15,000 ఇస్తా అంటారు, తులం బంగారం ఇస్తా అంటారు అని చెప్పి ఆశపడ్డారు కావచ్చు. స్థానికంగా మాలాంటి నాయకుల మీద వచ్చినటువంటి ఒక అసూయ, ద్వేషం కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, ఓవరాల్గా జరిగినటువంటి ఇష్యూస్లో ఈరోజు మన నాలుక కలుసుకొని ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ గారు అభిమానులే కాదు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రో వాళ్ళే మా తప్పును కడుక్కుంటేందుకు ఇక్కడికి వచ్చేసి కేసీఆర్ గారికి మద్దతుగా కనపడాలి. అట్లయితేనే మా తప్పు పొరపాటు సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఎన్నికలు లేవు, నష్టమో కష్టమో 3 సంవత్సరాలు భరించాల్సిందే. చాలా ఊళ్ళలో తిరుగుతానేమో సార్ ఇంకా 3 ఏళ్ళు భరించాలి, అవి దించడానికి ఏం లేదని అడుగుతారు, కానీ దించే ఆలోచనలు మాకు లేవు. ప్రజాస్వామ్యంలో మాకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం కట్టుబడే ఉంటాం, కేసీఆర్ గారు కూడా స్పష్టం చేశారు. కాబట్టి 3 సంవత్సరాలు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి పదంలో ఈ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యం కోసం మాత్రమే పనిచేస్తాం. ఎంపీ ఎన్నికల సందర్భంలో ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఆ ఎన్డీఏ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ కూటములలో చేరినటువంటి పార్టీని మాత్రమే కన్సిడరేషన్కి తీసుకోరు. అందులో లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అటు మమతా బెనర్జీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మాయావతి గారా లేకపోతే అకాలీదళ పార్టీ, ఒక దగ్గర కమ్యూనిస్టు చేరింది, ఒక దగ్గర చేరిన కాడ రిజల్ట్ వచ్చింది, చేరిన కాడ రాలేదు. కాబట్టి ఈ పొరపాటు వల్ల జరిగిన అక్కడ జగన్ కానీ ఇక్కడ కానీ అన్ని కూడా కూటమిలో లేని వాళ్ళని సారి ఎంపీ ఎన్నికల సందర్భంలో తిరస్కరణకు గురైనటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి వాటన్నింటినీ కూడా సమీక్షించుకునే ముందుకు పోవడం కోసమే తొలి అడుగుగా ఈ సమావేశం ఏర్పడింది. కాంగ్రెస్ ని దించే ఆలోచన లేదంటున్నారు, తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది కూడా లేదని కూడా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్లీనరీలు పెట్టుకున్న, ఇలాంటి సభలు పెట్టుకున్నా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కళ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వాడు కాదు కదా చేయాల్సింది, కళ అనేది ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది. అసలు వాడు అధికారంలోకి వస్తా అనుకున్నామన్నా, ఏదో కిస్మత్ అట్లా కలిసి వచ్చింది, ఏదో బయటపడరు. కానీ ఒక్కలైనా సరే వాళ్ళ ముఖాలు చూసి వచ్చి కూర్చున్న తర్వాత రిజల్ట్ వస్తే కూడా గెలుస్తాన్న విశ్వాసం ఎవరికి లేకుండే. అల్టిమేట్గా ప్రజాస్వామ్యం ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది. వాళ్ళకి అంత భయం ఉంటే మరి ఇప్పుడు సభ ఎందుకు పెడుతున్నారు? మేము అధికారంలోకి రాం కదా, మరి కేసీఆర్ బయటకు ఎడుతున్నాం కానీ ఎందుకు భయం అవుతుంది మీకు? దేని గురించి భయపడుతున్నారు? మరి అంటే కేసీఆర్ గారికి ఆధారం ఉందనే కదా, బీఆర్ఎస్ పార్టీకి ఆధారం ఉందనే కదా. మీ తప్పులను ఎండగట్టేటువంటి శక్తి సామర్థ్యం కేసీఆర్ గారికి ఉంటుంది, తిరిగి పుంజుకోగలుగుతాడు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి భయం ఉంది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతారు, లేకపోతే మాట్లాడరు కదా. సార్ అంటే ఏం జరిగింది మన దక్షిణ తెలంగాణలో పూర్తిగా చూసినట్లయితే ఖమ్మం కానీ, అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ మొత్తం 11 స్థానాలు కూడా, ఎందుకంటే చాలా వరకు చూసిన జరిగింది. మీలాంటి వాళ్ళు కూడా మొత్తం 50,000, 60,000 భారీ కూడా ఓడిపోవడానికి కారణం ఏమంటే అదే చెప్తున్నాం. 10 సంవత్సరాలు చూసినాం కదా అనేటువంటిది కావచ్చు. స్థానికంగా ఒక్కొక్క నాయకుని మీద బ్యాడ్ ప్రాపగండా చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఓవరాల్గా ఒక అసూయని, ద్వేషాన్ని నింపిపెట్టినటువంటి పరిస్థితులు కావచ్చు. దానికి ఆ సందర్భంలో జరిగిన నెలరోజుల ప్రచారానికి ప్రజలు కూడా ఒక దిక్కు మా మీద వచ్చినటువంటిది, ఒక దిక్కేమో వాళ్ళకి పుట్టినటువంటి ఆశ కావచ్చు. ఇంకా 6 గ్యారెంటీలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చింది కదా, వీళ్ళు ఇంకేదో ఎక్కిస్తుంటారు కదా అనేటువంటి ఆశ కావచ్చు. దానివల్ల జరిగింది కాబట్టి ఆ పొరపాటును సవరించుకోవడం కోసమే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో 16 నెలల పాటు పనులు జరుగుతలేదు, అభివృద్ధి పనులు జరుగుతాయి. ఒక్కడ జరిగితే దేనికైనా సిద్ధం, ఇటు నుంచి ఇటే పోదాం బిగ్ టీవీని పట్టుకొని ఇద్దరం. నేను శాంక్షన్ తీసుకొచ్చిన వాటికి కొబ్బరికాయ కొట్టకుండా కొత్తది ఒకటి శాంక్షన్ చేయించినా నువ్వు ఏం చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నా. మేము కొట్టిన వాడికి 100 పడకల ఆసుపత్రి నేను హరీష్ రావు గారు తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టిస్తే దాన్ని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ కొబ్బరికాయ కొడుతుంది. శంకుస్థాపన చేసిన వాడికి మళ్ళీ శంకుస్థాపన చేస్తాడు. ఆడవాడు దిక్కుమాలిన నాకు అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి అట్నే ఉన్నాడు, మంత్రులు అట్నే ఉన్నారు, ఎమ్మెల్యేలు అట్నే ఉన్నారు. కొత్త శాంక్షన్స్ లేవు. చేసింది అనుకుందాం, రైతు బంధు ఇచ్చిండా, పోదామా మీ ఊరికి పోదాంపా, మునుగోలు ఏడికి పోదామా, అడుగుదాంపా, రైతు బంధు మీ ఊరు అందరికి వచ్చిందా? 3 ఎకరాల వరకు ఇచ్చిందన్నారు. 3 ఎకరాలు కూడా 4 ఎకరాల వరకు, 4 ఎకరాలకు ఇయ్యలే, 4 ఎకరాలకు కూడా ఇయ్యలే. ఎందుకంటే 2 ఎకరాల వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి చెప్తున్నా, రాలే మాకు కూడా. దాంట్లో కూడా ఏంటంటే ఒకటే సర్వే నెంబర్ ఎక్సిడెంట్ ఉందనుకో, ఆ సర్వే నెంబర్ మొత్తానికి కొట్టిండ్రు. దేశంలో ఎక్కడ లేని విధంగా రోల్ మోడల్ మొత్తం కూడా ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు, సన్నబియ్యం అందుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ప్రచారం చేసుకొని చెప్పిస్తున్నారు, కానీ ప్రచారం చేయకుంటే 3 సార్లు ఇచ్చాం మేము సన్నబియ్యం. చాలా మందికి తెలియదు ఆ విషయం. 3 సార్లు ఇచ్చాం సన్నబియ్యం, మీకు తెలియనట్టు మేము ప్రచారం చేసుకోం. మేము చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే చేసిన పనులు ఎక్కువ డప్ప కొట్టుకొని చెప్పుకోకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. అదేవిధంగా పాల్వాయి శ్రవంత్ ఉన్నారు, చెప్పండి. మొత్తం కూడా చూస్తున్నాం, పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఈ రజతోత్సవ సభ కోసం వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ శ్రేణుల కంటే ఎక్కువ ప్రజలే ఎదురు చూస్తున్నారు. పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఈ సభ ద్వారా మాకు దిశానిర్దేశం ఏం చేస్తారు, ఈ జరుగుతున్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద వాళ్ళు ఎలాంటి సూచనలు ఇస్తారు అన్న దాని విషయం మీద ప్రజలే ఎదురు చూస్తున్నారు. ఇది రజతోత్సవ సభ కాకుండా మళ్ళా తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకోవడానికి అందరూ కలిసి కూడా మళ్ళా కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దలు కేసీఆర్ గారు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారన్న దానికోసం ఎదురు చూసే పరిస్థితి ఈరోజు ఉంది. రైట్, చూడొచ్చు మొత్తం మీద చూడొచ్చు.